హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వీకెండ్ వస్తే చాలు ఓటీటీలో రచ్చ చేస్తుంటాయి మూవీస్, కానీ చూడాల్సినవి నచ్చినవి మనకి కొన్నే ఉంటాయి కదా. మరి ఈ 1 మంత్లో నాకు ఏ మూవీస్ నచ్చాయి వాటి గురించి అయితే చెప్తాను. రికమెండేషన్స్ ఇవ్వాలంటే మంచి మూవీస్ రావాలి. 100 వరస్ట్ మూవీ రివ్యూస్ చేసాక ఒక 10 మంచి మూవీస్ గురించి మాట్లాడుకోవడం మంచిది. ఇలాంటి ఇంకా మంచి మూవీ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇందులో మాత్రం ఒక 12 మంచి మూవీస్ మీకోసం తీసుకొచ్చా. ఫస్ట్ వన్, స్టీఫెన్. ఈ మూవీ నాకు ఓటీటీలో ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ని చూడాలనుకున్న వారికి అయితే సెట్ అవుతుంది. 9 మందిని హత్య చేశానని స్టీఫెన్ అని కుర్రాడు పోలీసులకు లొంగిపోతాడు. అది నిజమా అబద్ధమా అని కనిపెట్టడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. హీరో గోమతి శంకర్ యాక్టింగ్, అతను అమాయకుడిగా సైకో కిల్లర్లా బిహేవ్ చేస్తూ అతని యాక్టింగ్ అండ్ వాళ్ళ తల్లిదండ్రుల యాక్టింగ్, లాస్ట్ క్లైమాక్స్ 20 మినిట్స్ చాలా గ్రిప్పింగ్గా, హత్యలే కాకుండా చిన్నప్పుడు పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఎలా ఉంటుంది, అది వాళ్ళని ఎలా మారుస్తుంది అనే పాయింట్ను బాగా చూపించారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగాడేలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. నెక్స్ట్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. రీసెంట్గా నేను చూసిన బెస్ట్ ఫిలిమ్స్లో సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి ఇది. క్యారెక్టర్స్ వాళ్ళ అమాయకత్వం, శ్రీకాకుళం భాష, యాస, ఆ విలేజ్ బ్యాక్డ్రాప్, లవ్, ఎమోషన్స్, కామెడీ. ఒక్కటేంటి, ఫోటోగ్రాఫర్ అయిన హీరో తన ఊర్లో జరిగే ఒక పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్ జరిపాక ఆ మెమరీ కార్డు పోతే ఎట్లా ఉంటుంది అనే కాన్సెప్ట్. హీరో అసిస్టెంట్గా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ కామెడీ చాలా బాగుంది. ఫోటోగ్రాఫర్గా తిరువీర్ యాక్టింగ్ సహజంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ హార్ట్ని టచ్ చేస్తాయి. ఎలాంటి అసభ్యత లేకుండా కుటుంబంతో కలిసి చూడగలిగే మూవీ ఇది. డోంట్ మిస్ ఇట్. కుట్టం పురింధవన్. నో డౌట్ ఇది రీసెంట్ టైమ్స్లో బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఒక్కోసారి టైం కుదరక కొన్ని రివ్యూస్ చేయలేకపోతున్నాను, స్కిప్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ మంచి సిరీస్కి రివ్యూ ఇవ్వలేకపోయిన ఒక ఫీలింగ్ ఉంది. ఒక సూపర్బ్ ఎమోషనల్ థ్రిల్లర్. రెగ్యులర్ పోలీస్ కథలా కాకుండా నేరం చేసిన వాడి వైపు నుండి స్టోరీ నడుస్తూ ఉంటుంది. దీని క్యాప్షన్ కూడా ద గిల్టీ వన్ అని పెట్టారు. స్లోగా ఉన్న పర్లేదు, మంచి యాక్టింగ్ కోసం మంచి ఎమోషన్ కావాలనుకుంటే చూడొచ్చు. పశుపతి క్యారెక్టరైజేషన్, మనవడి కోసం తాత పడే తపన, చివరి ఎపిసోడ్స్లో వచ్చే ట్విస్ట్లు రియల్లీ చాలా ఎక్సైట్మెంట్గా ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. నెక్స్ట్ వన్, కేసరి చాప్టర్ 2. ఇది చాప్టర్ 2 అనగానే ఫస్ట్ పార్ట్కి సీక్వెల్ కాదు, ఇది సపరేట్ స్టోరీ. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత ఆ ఘోరానికి కారణమైన జనరల్ డయ్యర్ అండ్ బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తప్పులను బయటపెట్టడానికి సి శంకర్ నాయర్ అనే ఒక భారతీయ లాయర్ కోర్టులో ఒంటరి పోరాటం చేస్తాడు. బ్రిటిష్ లాయర్తో వాదించి నిజాలను ఎలా నిరూపించాడు. ఒక ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ కోర్ట్ డ్రామా, చరిత్ర, ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడే వారికి అయితే ఈ మూవీ అయితే నచ్చుద్ది. యాక్షన్ కోరుకున్న వారికి మాత్రం అంతగా నచ్చకపోవచ్చు. ఇందులో అక్షయ్ కుమార్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఫ్యామిలీతో పాటు చూసేయండి. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ వన్, ద హంటర్. ఈ మూవీ మరీ సూపర్ అని చెప్పలేను కానీ ఒకసారి చూడాల్సిన థ్రిల్లర్. కిల్లర్ మర్డర్స్ చేయడం, డెడ్ బాడీస్ని పడేయడం, ఇలాంటి కాన్సెప్ట్తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయినా సరే ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ అనే కొత్త కాన్సెప్ట్ను ఈ క్రైమ్ థ్రిల్లర్కు జోడించడం అయితే బాగుంది. ఇది ఒక రొటీన్ ఇన్వెస్టిగేషన్ సినిమాల కంటే కొత్త ఫీల్ని ఇచ్చింది. ఆ తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ అని కొన్ని ట్విస్ట్లు చాలా ఎంగేజ్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజ్గా ఉన్నా సరే మూవీ కొంచెం సెకండ్ హాఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. చిన్న ఫ్లాస్ ఉన్నాయి, అవేవి పట్టించుకోకుండా క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారైతే ఈ మూవీని చూడొచ్చు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, ఫ్యామిలీతో పాటు చూసేయచ్చు. నెక్స్ట్, ట్రోల్ 1 and 2. ఈ 2 మూవీస్ కూడా నార్వేజియన్ ఫిలిమ్స్. ఈ 2 మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ట్రోల్ 1 చూసాక ట్రోల్ 2 చూడాలి. మరీ హాలీవుడ్ రేంజ్లో కింగ్ కాంగ్, గాడ్జిల్లా అలాంటి మూవీస్ కాకపోయినా సరే ఒక నార్వేజియన్ ఫిలింలో వాళ్ళకున్న బడ్జెట్లో మంచి అవుట్పుట్ ఇచ్చారు. నార్వేలోని మౌంటైన్స్లో ఒక రైలు సొరంగం కోసం పేలుడు పదార్థాలు ఉపయోగిస్తారు. సో దానివల్ల ఎన్నో ఏళ్ళుగా నిద్రిస్తున్న ఒక భారీ పురాతన జీవి అయితే మేల్కొంటుంది. దాని పేరే ట్రోల్. అది చూడడానికి ఎట్లా ఉంటుందంటే ఒక కింగ్ కాంగ్ అండ్ గాడ్జిల్లా ఈ 2 కలిపి కొడితే ఒక డిఫరెంట్గా పుట్టుకొచ్చిన జీవిలా ఉంటుంది. దాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది స్టోరీ. ఒక డీసెంట్ మాన్స్టర్ మూవీ. ఇది పిల్లలతో సహా ఫ్యామిలీతో కలిసి కూడా చూడాల్సిన ఫిలిం. నెట్ఫ్లిక్స్లో తెలుగాడీలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి ఈ 2 మూవీస్ కూడా. నెక్స్ట్, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. ప్రెజెంట్ వాల్యూమ్ 1 మాత్రం రిలీజ్ అయింది. మిగతా ఎపిసోడ్స్ తొందరలోనే వస్తాయి. సీజన్ 4 ముగిసిన సుమారు 18 నెలల తర్వాత అంటే 1987లో ఈ స్టోరీ మొదలవుద్ది. హాకిన్స్ పట్నం ఇప్పుడు పూర్తిగా మిలిటరీ అధీనంలోకి వచ్చేసింది. వేక్నా కొంతకాలం కనిపించకుండా పోయి ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లలు టార్గెట్ చేస్తూ తిరిగి వస్తాడు. ముఖ్యంగా మైక్ వాళ్ళ చెల్లెలు హాలీ వీలర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఎల్వెన్, హాపర్ అనే మిగతా గ్యాంగ్ వేక్నాన్ అంతమొందించడానికి మళ్ళీ ఎలా ఒక్కటయ్యారన్నదే ఈ స్టోరీ. ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అక్కడక్కడ చిన్న కిసింగ్ సీన్స్ స్కిప్ చేసుకుంటే. నెక్స్ట్, ప్రిమిటివ్ వార్. ఈ మూవీ సూపర్ డూపర్ అని చెప్పను కానీ ఓటీటీలో ఒకసారి అయితే చూడొచ్చు గైస్. ఇది లో బడ్జెట్తో తీసిన ఫిలిం. సో మీరు ఏదో జురాసిక్ వరల్డ్లా, జురాసిక్ పార్క్లా, ఇంకేదో ప్రెడేటర్లా ఊహించుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ నాకైతే చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. ముఖ్యంగా డైనోసార్స్ కనిపించినప్పుడు చాలా బాగుంది ఆ గ్రాఫిక్స్, ఆ సీజీ. అండ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా యాక్షన్. ఫస్ట్ ఏదో నార్మల్ వార్ ఫిలింలో స్టార్ట్ అయినా సరే తర్వాత డైనోసార్ ఎప్పుడైతే ఎంటర్ అయిపోతాయో అక్కడ నుండి డైనోసార్స్కి అండ్ మిలిటరీ యాక్షన్ ఇది ఒక సర్వైవల్ ఫిలింలో మారిపోతుంది. ఒకసారి అయితే చూసేయండి అలా.
నెక్స్ట్ ఆన్ పావం పొల్లతత్తు సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. నిజంగా పెళ్ళైన కొత్త జంటలు కానీ లవర్స్ తప్పనిసరిగా చూడాల్సిన ఫిల్మ్ ఇది. అంతకుముందు ఆ తర్వాత అట్లానే ఉంటుంది. ఫస్ట్ లవ్ ఉంటుంది, తర్వాత పెళ్ళయ్యాక అసలు ప్రాబ్లమ్స్, ఇగో ఫీలింగ్స్, నా ఇష్టం, ఇట్స్ మై చాయిస్ అంటే చెప్పడం, ప్రతి దానికి గొడవలు, చిన్న చిన్న విషయాలు కూడా తగులాడుకోవడం, అది డైవర్స్ దాకా వెళ్ళడం, కోర్టుకి ఎక్కడం, ఇలా చాలా సినిమాల్లో డిస్కస్ చేసిన పాయింట్. కానీ ఎప్పుడు ఆడవాళ్ళని హైలైట్ చేస్తుంటారు, అండ్ పోలీసులు అండ్ కోర్టు కూడా. ముఖ్యంగా లేడీస్ చెప్పేదే నమ్ముతుంటారు కదా, అది తప్పైనా సరే. కానీ మగవాళ్ళకు కూడా చట్టాలు ఉండాలి, వాళ్ళ ఫీలింగ్స్ ఎవరో వాల్యూ ఇవ్వట్లేదని చెప్పే ఒక మెసేజ్. అండ్ చాలా బాగుంది ఈ మూవీ అయితే. ఒకసారి అలా ఫ్యామిలీతో కలిసి చూసేయండి. నెక్స్ట్ సీ రైట్ షార్ట్ గన్. ఇట్స్ ఎ డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ భయ్య. మూవీని అయితే ఒకసారి చూడొచ్చు, డెఫినెట్లీ చూడొచ్చు. మీరు ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటు, ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్తో పాటు ఒక క్రైమ్ థ్రిల్లర్ని చూద్దాం అనుకున్న వాళ్ళకి ఈ మూవీ అయితే బాగుంటుంది. మీకు బుక్స్ చదివి అలవాటు ఉంటే, ఒక మంచి నావల్ స్టోరీ అలవాటు ఉంటే, అలాంటి సినిమాలు మీరు ఇష్టపడితే ఈ మూవీని ట్రై చేయండి. మూవీ చూడడం వల్ల కొద్దిగా ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయి స్ట్రాంగ్గా అవ్వాలని ఒక బలమైన పాయింట్ ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు ఈ మూవీని. చూసేయండి, తెలుగులో కూడా ఉంది. నెక్స్ట్ బ్రింగ్ హెర్ బ్యాక్. మీరు టాక్ టు మీ వంటి ఇంటెన్స్ హర్రర్ మూవీస్ ఇష్టపడితే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఇది కేవలం దెయ్యాల సినిమా మాత్రమే కాదు, మనిషిలోని దుఃఖం ఎంత ప్రమాదకరంగా మారిపోద్దో చూపించే ఒక ఎమోషనల్ థ్రిల్లర్. టాక్ టు మీ సినిమా లాగానే ఇందులో కూడా భయాన్ని, ఎమోషన్స్ని బాగా బ్యాలెన్స్ చేశారు. సౌండ్ డిజైన్ అండ్ మేకప్ చాలా రియలిస్టిక్గా భయంకరంగా ఉంటాయి. చనిపోయిన కూతుర్ని బతికించుకోవడానికి ఒక అమ్మ ఏం చేసింది అనేది ఒక స్టోరీ. సైకలాజికల్ కూడా కొంచెం భయం కలిగించే సీన్స్ ఇందులో ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో అయితే ఈ మూవీని చూడలేం, తెలుగులో కూడా ఉంది. ఫైనల్గా 12ది ఏంటంటే ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్. ఈ మూవీ థియేటర్లో రిలీజే మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే స్టేయింగ్ వచ్చింది, తెలుగు ఆడియో తొందరలోనే వస్తుంది. ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. సూపర్, సింప్లీ సూపర్ బై. ఇది పక్కా మాస్ మసాలా బొమ్మ. ప్రిడేటర్ ఫ్రాంచైజ్లో 9th ఇన్స్టాల్మెంట్. బట్ ప్రీవియస్ మూవీస్ చూడకపోయినా ఏం పర్లేదు, ఈ స్టోరీ అంతా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ప్రీవియస్ స్టోరీస్లో ప్రిడేటర్ని విలన్గా చూపించారు కదా, మరి అదే డైరెక్టర్ తీసిన డాన్ ట్రెచర్బర్గ్ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడిపోతే ఈ మూవీ అయితే మీకు నచ్చుద్ది. యాక్షన్, ఎమోషన్, హ్యూమన్ అన్నిటిని మిక్స్ చేసి భలే తీశారు. తొందరలోనే తెలుగు ఆడియోలోకి వస్తుంది. ఇప్పుడైతే ఇంగ్లీష్లో స్ట్రీమింగ్ వచ్చింది, చూడాలంటే అట్లా చూసేయండి. దట్స్ ఇట్ గైస్. ఈ లిస్ట్లో మీకు ఏ మూవీస్ నచ్చాయో, మీరు ఏదైనా మూవీ మర్చిపోతే వెంటనే అది స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ లిస్ట్ ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మంచి రికమెండేషన్స్తో మేము ముందుకు వస్తా. అంతవరకు సెలవు, బై బాయ్, జై హింద్.